బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చంద్రయాన్-3 మిషన్లో భాగంగా ప్రజ్ఞాన్ రోవర్ తొలి విడత ప్రక్రియ పూర్తయింది. తనకు అప్పగించిన పనులను ప్రజ్ఞాన్ విజయవంతంగా పూర్తి చేసినట్లు ఇస్రో ప్రకటించింది. చంద్రుడిపై పగలు ముగుస్తున్న నేపథ్యంలో రోవర్ను సురక్షిత ప్రదేశంలో స్లీప్ మోడ్లోకి పంపించనుంది. దానికి సంబంధించిన అపెక్సెల్ లిబ్స్ పేలోడ్ పనులను నిలిపివేసినట్లు ఇస్రో పేర్కొంది. ప్రజ్ఞాన్ రోవర్ తన లక్ష్యాలను పూర్తి చేసుకుందని ఇస్రో తెలిపింది. ఇప్పుడు సురక్షిత ప్రదేశంలో నిలిచి ఉంచి స్లీప్ మోడ్లోకి పంపేశామని చెప్పింది. అందులోని ఏపీ యాక్సెస్ అలాగే లిబ్స్ పరికరాలు స్విచ్ ఆఫ్ చేశామని చెప్పారు. ఈ రెండు సాధనాల నుంచి డేటా ల్యాండర్ ద్వారా భూమికి చేరిందని ఇస్రో పేర్కొంది. అది తాత్కాలిక విరామమా లేక శాశ్వత నిద్ర అన్నది మరో 2 వారాల్లో తెలిసిపోతుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చంద్రయాన్-3 మిషన్లో భాగంగా ప్రజ్ఞాన్ రోవర్ తొలి విడత ప్రక్రియ పూర్తయింది. తనకు అప్పగించిన పనులు ప్రజ్ఞాన్ విజయవంతంగా పూర్తి చేసినట్లు ఇస్రో ప్రకటించింది. చంద్రుడిపై పగలు ముగుస్తున్న నేపథ్యంలో రోవర్ను సురక్షిత ప్రదేశంలో స్లీప్ మోడ్లోకి పంపించింది. దానికి అమర్చిన అపెక్సెల్ లిబ్స్ పేలోడ్ పనులు నిలిపివేసినట్లు ఇస్రో పేర్కొంది. ప్రజ్ఞాన్ రోవర్ తన లక్ష్యాలు పూర్తి చేసుకుందని ఇస్రో తెలిపింది. ఇప్పుడు సురక్షిత ప్రదేశంలో నిలిపి ఉంచి స్లీప్ మోడ్లోకి పంపేస్తామని చెప్పింది. అందులోని అపెక్సెస్ అలాగే లిబ్స్ పరికరాలు స్విచ్ ఆఫ్ చేశామన్నారు. ఈ 2 సాధనాల నుంచి డేటా ల్యాండర్ ద్వారా భూమికి చేరిందని ఇస్రో పేర్కొంది. అది తాత్కాలిక విరామమా లేక శాశ్వత నిద్ర అన్నది మరో 2 వారాల్లో తెలిసిపోతుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చంద్రయాన్-3 మిషన్లో భాగంగా ప్రజ్ఞాన్ రోవర్ తొలి విడత ప్రక్రియ పూర్తయింది. తనకు అప్పగించిన పనులు ప్రజ్ఞాన్ విజయవంతంగా పూర్తి చేసినట్లు ఇస్రో ప్రకటించింది. చంద్రుడిపై పగలు ముగుస్తున్న నేపథ్యంలో రోవర్ను సురక్షిత ప్రదేశంలోనే స్లీప్ మోడ్లోకి పంపించింది. దానికి అమర్చిన అపెక్సెల్ లిబ్స్ పేలోడ్ పనులు నిలిపివేసినట్లు ఇస్రో పేర్కొంది. ప్రజ్ఞాన్ రోవర్ తన లక్ష్యాలు పూర్తి చేసుకుందని ఇస్రో తెలిపింది. ఇప్పుడు సురక్షిత ప్రదేశంలో నిలిపి ఉంచి స్లీప్ మోడ్లోకి పంపేస్తామని చెప్పింది. అందులోని అపెక్సెల్ లిబ్స్ పరికరాలు స్విచ్ ఆఫ్ చేస్తామన్నారు. 2 వారాలు ఈ 2 సాధనాలు లేదా డేటా ల్యాండర్ భూమికి చేరుతుందని ఇస్రో పేర్కొంది. అది తాత్కాలిక విరామమా లేక శాశ్వత నిద్ర అన్నది మరో 2 వారాల్లో తెలుస్తుంది.